హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సింగిల్ ఛానల్. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ని నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. టిప్స్ అనేది నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు సింపుల్గా చూపిస్తాను, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు ఓపెన్స్ నుంచి మిడిల్ పాయింట్కి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం కొన్ని టిప్స్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఇప్పుడు డాట్ అనేది క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఒక 1 ఇంచ్ మాత్రం గ్యాప్ వదులుకోండి డాట్కి మధ్యలో. అలాగే 4 డాట్స్ వేసుకోండి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి చిన్న టిప్స్ పాటిస్తే మనం బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. 3 డాట్స్కి మధ్యలో నుంచి 4th డాట్ అనేది ఈ విధంగా వేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. షేప్ పట్టికి 3 చొప్పున కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 2 కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే మీరు ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని వేరే కలర్ని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మీకు ఇన్విజిబుల్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చూడండి. నేను ఈ బ్లౌజ్కి వచ్చి నెక్ పైపింగ్ వేసాను. ఒకవేళ మీరు చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఉంది, చూడండి. ఇప్పుడు షేప్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మీరు ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ ముక్క వేయాలి. ఓపెన్ వేయకముందే మనం ఒకసారి చెక్ చేసుకోండి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయో లేదో. మనకి ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్లో కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టీకి ఎప్పుడు కూడా కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ ముక్క అనేది 2 ఈక్వల్గా జాయిన్ చేసేటప్పుడు వెనక్కి ముందుకి రఫ్ చేసుకోండి. డాట్ మిడిల్ దగ్గరికి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే మనకి తాళ్ళు పట్టి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పట్టి వస్తుంది. ఇప్పుడు పైన ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ముందు ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక హాఫ్ అంతా ఫోల్డింగ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఏదైనా సరే. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్రతిదీ కూడా మనకి టిప్స్ అనేవి చూపిస్తున్నాను. ప్రతిదీ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనట్లయితే క్లాత్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా 2 క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా లేదా ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా సరే మీషో యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ కానీ డ్రెస్ టాప్స్ కానీ తక్కువలో. ఒకసారి చూడండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ సైడ్కి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను చెప్పే ప్రతి పాయింట్స్ కూడా మీకు అర్థమవుతుంది, ఈజీగా ఉంటుంది. టిప్స్ అనేవి పాటిస్తే మీకు రౌండ్ తిరిగే దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి, అంటే కార్డ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మెడపట్టిని చేతికుట్లు వేసుకోవాలి, అంటే హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. మనం లాంగ్ స్టిచ్ అయినా వేసుకొని చేతికుట్లు వేసుకోవచ్చు. చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. లాంగ్ స్టిచ్ వేసుకోండి, మనకి నీట్గా వస్తుంది. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోండి, షోల్డర్స్ రెండు కూడా. మనం డైలీ యూజ్ చేసే సారీస్ పైన కూడా మనం బ్లౌజెస్కి పైపింగ్ వేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది సింపుల్గా. ఇది ఇంకా షోల్డర్స్ రెండు 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. కింద మిషన్ లైన్ స్టిచ్ దగ్గర ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఇంకొక 1 ఇంచ్ వరకు ఉంటుంది కాబట్టి మార్కింగ్ అనేది ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి. ఈ విధంగా మన చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు నేను షోల్డర్ని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది చూసుకోండి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా, ఫోల్డింగ్స్ చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలన్నా మనం ఈ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి మిడిల్ కటింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో హ్యాండ్ అక్కడి నుంచి ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. మనకు అసలు కన్ఫ్యూజ్ ఉండదు ఏ మాత్రం కూడా. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. బ్లౌజ్ అనేది మనకి ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి ఈ విధంగా మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి. గట్టిగా స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి మన బ్లౌజ్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. మనకు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇంకా స్టిచ్ చేసేటప్పుడు ఆ విధంగా కట్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర హ్యాండ్స్ దగ్గర అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. వెనక భాగం ఉంది కాబట్టి మార్కింగ్ అనేది. లేదా మీకు అంతగా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి బ్లౌజ్ లూజ్తో ఒకసారి చూసుకోండి. మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి చివరి నడుము వరకు కూడా ఈక్వల్గా వస్తుందో లేదో చూసుకోండి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్ ఎక్కువ వస్తుంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ వస్తే 4th డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. కింద ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనకు బ్లౌజ్ లూజ్ కానీ ఏదైనా సరే కరెక్ట్గా సరిపోతుంది. స్ట్రైట్గా ఒక లైన్ స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.
మీరు ఒకవేళ జాయిన్ బట్టలో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అసలు టైలరింగ్ రాదు అనుకునే వాళ్ళు జాయిన్ బట్టలో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి. మనకి చాలా నీట్గా వచ్చింది స్ట్రైట్ కటింగ్ అనేది. ఆ విధంగా మనం కొట్టగలిగితే మనకి చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ చూసుకోండి ఈక్వల్గా. ఒక లైన్ అనేది ఒక మార్కింగ్ చేసుకోండి. కింద వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని మన నార్మల్ మిషన్తోనే ఎక్స్ట్రా సైడ్ జాయింట్స్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవచ్చు. థ్రెడ్స్ అవి రాకుండా ఓవర్లాక్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి, చేతికుట్లు వేసుకోండి. మీకు అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు ముందు పేపర్ పైన కట్ చేసుకోండి. ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా మనకు చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మనం బ్లౌజ్ని చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు మనం ఓన్గా. షేప్ కానీ సైడ్ జాయింట్స్ కానీ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.